హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను సంక్రాంతికి స్పెషల్గా చేసుకునే పిండి వంటల్లో జంతికలు కరకరలాడుతూ గుల్లగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ జంతికలు వేసుకోవడానికి ఒక పెద్ద గ్లాసుతో 5 గ్లాసులు అంటే 1 కేజీన్నర రేషన్ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ రేషన్ బియ్యంతో అయితే జంతికలు బాగా వస్తాయి కాబట్టి, అలాగే ఈ పిండి వంటలకి ఎప్పుడైనా సరే ఇలా రేషన్ బియ్యంతో చేసుకుంటే బాగా వస్తాయి. తరువాత బియ్యాన్ని శుభ్రంగా 4-5 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత బియ్యంలో వాటర్ వేసుకుని 12 to 14 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 12 అవర్స్ పాటు నానిన బియ్యాన్ని శుభ్రంగా మరో 2 సార్లు వాష్ చేసుకుని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బియ్యాన్ని ఇలా చేత్తో బాగా వాడేసుకుని ఒక కాటన్ క్లాత్పై వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా బియ్యం అంతా వేసుకున్న తర్వాత చేతి వేళ్లతో ఇలా బియ్యాన్ని పరుచుకుని ఫ్యాన్ గాలిలో తడారే వరకు బియ్యాన్ని బాగా ఆరబెట్టుకోవాలి. బియ్యం ఈ విధంగా బాగా పొడిగా ఆరిన తరువాత మిల్లులో మెత్తని పిండిలాగా ఆడించుకోవాలి, లేదా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తని పిండిలాగా చేసుకోవాలి. మెత్తని పిండిలాగా ఆడించుకున్న తరువాత ఒక మెత్తని జల్లెడతో జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోగా మిగిలిన మొరాలు కూడా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండిలాగా చేసుకుని మరొకసారి జల్లించుకోవాలి. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తరువాత ఒక కాటన్ క్లాత్పై వేసుకుని వేళ్లతో ఈ విధంగా పలుచుగా పరుచుకుని ఎండలో పొడి పిండి అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను గుల్ల శనగపప్పు గుళ్ళు ఒక 350 గ్రాములు తీసుకుంటున్నాను. ఈ గుల్ల శనగపప్పుని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ గుల్ల శనగపప్పు గుళ్ళును ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మెత్తని పిండిలాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నెతో వాటర్ని పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వాటర్ మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత జంతికల పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద పళ్ళెం తీసుకుని, ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ లోటా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లోటాతో 2 పావుల లోటాల పిండికి కొంచెం తక్కువగా పిండిని వేసుకోవాలి. మనం ముందుగానే గుల్ల శనగపప్పుని మెత్తని పిండిలాగా చేసుకుని ఉంచుకున్నాం కదా, అలాగే ఒక లోటా గుల్ల శనగపప్పు పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా 2 వంతుల బియ్యం పిండి 1 వంతు గుల్ల శనగపప్పు పిండిని వేసుకోవటం వలన జంతికలు గుల్లగా మంచి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఒక బిగ్ సైజ్ స్పూన్తో 2 స్పూన్లు అంటే 2 ₹5 ప్యాకెట్ల వాముని వేసుకుని కలుపుకోవాలి. మరియు జంతికలకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కదా, ఇక్కడ చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ మీరు వాటర్ మరుగుతున్నప్పుడే జంతికలకు సరిపడా సాల్ట్ వేసుకుంటే ఇక్కడ వేయనవసరం లేదు. తరువాత మనం ఏ లోటాతోటి అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఇప్పుడు సేమ్ అదే లోటాతోటి 2.5 లోటాల వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ జంతికల పిండిని కలుపుతున్నప్పుడు అప్పటికప్పుడు వాటర్ని మరిగించుకుని కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జంతికల పిండిని బాగా కలుపుకుని జంతికలు వేసుకోవటానికి రెడీగా ఉంచుకోవాలి. తరువాత కట్టెల పొయ్యిని వెలిగించుకుని జంతికలను వేయించుకోవడానికి ఒక ఇనుప మూకిడిని పెట్టుకోవాలి. మూకిడి లైట్గా హీట్ అయిన తరువాత డీప్ ఫ్రైకి సరిపడా 1 kg సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న జంతికల పిండి ముద్దని కొద్దిగా తీసుకుని కాచి చల్లారిన వాటర్లో లైట్గా తడుపుకుని జంతికల పుడకలోకి వేసుకుని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న జంతికలను లైట్గా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా పర్ఫెక్ట్గా అరిసెలు ఎలా చేసుకోవాలో, సున్నుండలు ఎలా చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి. అలాగే సంక్రాంతి కనుమ రోజు స్పెషల్గా చేసుకునే కొబ్బరి అన్నం, నాటుకోడి బిర్యానీ, దీనికి కాంబినేషన్గా నాటుకోడి కర్రీ రెసిపీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి.
ఒకవైపు వేగిన తరువాత ఇలా రెండవ వైపు తిప్పుకుని రెండవ వైపు కూడా వేగనివ్వాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జంతికలు రెండు వైపులా బాగా వేగిన తరువాత చిల్లుల చట్రంతో నూనెను బాగా వాడేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా జంతికలను వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు, కాంపిటీషన్ ముగ్గులు, అలాగే పిండి వంటల రెసిపీస్ కూడా ఉన్నాయి. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా వాచ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, క్రిస్పీగా అలాగే గుల్లగా కరకరలాడుతూ ఉండే జంతికలు రెడీ. ఫ్రెండ్స్, గుల్లగా అలాగే కరకరలాడుతూ ఉండే జంతికలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. అంతే ఫ్రెండ్స్, జంతికలు పెర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.